రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నది పునరుద్ధరణ సుందరీకరణలతో భాగంగా ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి లండన్లో పర్యటించారు. లండన్లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రికవర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. హైదరాబాద్లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే నది చెరువులతో భాగ్యనగరం శక్తివంతమవుతుందని వివరించారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తి సహకరిస్తామని తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని చర్యలు భాగస్వామ్యానికి సిద్ధమని పేర్కొంది. అయితే మూసీ అభివృద్ధితో హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్తులో పలు ప్రయోజనాలుంటాయని పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి లండన్ షాట్ను సందర్శించారు. అక్కడి నుంచి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల పొడవు ఎత్తు నుంచి నిండుగా ఉన్న థేమ్స్ నది లండన్ ఉత్తరం వైపు ప్రాచీన నగరంతో ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో పరిశీలించారు. మరోవైపు సీఎం డావోస్ పర్యటన విజయవంతమైంది. 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొంది. గత ఏడాది డావోస్లో రాష్ట్ర సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు కావడం విశేషం. అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ, అరిజోన్ లైఫ్ సైన్స్, ఊబర్, O9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. మరోవైపు డావోస్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. What